అప్పుడు శివలింగం అనేది మన భారతదేశంలో ఒక పార్ట్ ఆఫ్ ది జరుగుతాయి. ఇక్కడున్న పరిస్థితిని బట్టి శివలింగాలు ఉన్నాయి, కానీ అక్కడైతే అలాంటి ఏం లేవు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పెట్టుకున్న పూజలు చేస్తుంటే ఆ పూజలు తప్పు అని మా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ ముస్లిమ్స్ అక్కడ, అంటే అప్పుడు కూడా అంటే అందరు ముస్లిమ్స్ లేకుండే కదా, అయితే వాళ్ళందరినీ ఒక తాటుకు తీసుకొచ్చి అల్లా ఏక్ హై, ఆయననే మనం పూజించాలనే సందేశం ఇచ్చాడు. అంతే తప్ప అక్కడ ఏ శివలింగాలు లేవు, ఏవి లేవు. అది ఒక ఆకారం 4 ఏమంటారు స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉన్న మక్కా అదొక మజీద్, ఒక దేవుడి యొక్క ప్లేస్ అని నమ్మకంతో మేము వెళ్తాం. అక్కడ ఏమి ఒక్క ఫోటో కూడా కనబడదు. చరిత్రపరంగా కొన్నేళ్ళు వెనక్కిపోయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆదివాసులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. మన దేశంలో ఎవరైతే ఉన్నారో ప్రతి వాడు ఆదివాసులు. అంటే వాళ్ళకు ఏమీ తెలియదు. వాళ్ళు చెట్టుకు పుట్టకు పూజలు చేసుకుంటూ అదే నాకు ఈ చెట్టు నాకు భోజనం ఇస్తుంది, నా ఫలాలు ఇస్తుందని తిని బతికిన వాళ్ళు మనం. అయితే మా ఇస్లాం పద్ధతి ఎట్లుంటుందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మక్కా నుంచి మదీనా నుంచి ఇక్కడ అంటే ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి మనం అంతా అంటరానితనములుగా కొంతమంది జీవిస్తుంటే ఆ అంటరానితనం దగ్గర పోయి, అంటే కోటీస్ వాళ్ళ దగ్గర పోలేదు వీళ్ళు, అంటరానితనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మంచి స్నానం చేయించి గుడ్డలు కట్టి మంచితనాన్ని నేర్పించి మానవత్వం నేర్పించి ఆ తర్వాత మేమందరం దాన్ని ముగ్ధులమై తర్వాత ఆ పవిత్రతను ఆ యొక్క సందేశం, అంటే మంచి ఒకళ్ళొకళ్ళని ప్రేమించుకునే సందేశాన్ని మేము అంటబట్టుకొని అందరము మరి ముస్లింగా డైవర్ట్ అయ్యి మేమంతా ఇస్లాంని స్వీకరించిన వాళ్ళమే. అది మాత్రం వాస్తవం హిందుస్థాన్లో. ఎందుకంటే ఆ టైంలో మా తాతలు ముత్తాతలు ఏదో ఆ 400 ఏళ్ల క్రితం మేమంతా మా కుటుంబాలంతా, అంటే మేమందరం చెట్లు పుట్టలతో పూజించుకునేవాళ్ళం. మరి ఏదో దొరికితే తినేవాళ్ళం కళ్ళగద్దుకొని. తర్వాత కొంతమంది అంటే ఏంది ఈ ఆర్యులు వంశులు వాళ్ళంతా బయట నుంచి రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డామినేట్ చేయడం. వాళ్ళు డామినేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, ఈ లోకల్ కులం, చిన్న కులం అంటే మేము ఆదివాసులను దూరబెట్టడం, పూజ దగ్గరికి రానీకపోవడం, వాళ్ళు మందిరాల్లో రానీకపోవడం, ఆ విధంగా మనల్ని అందరినీ చూస్తుంటే ఆ టైంలో మక్కా మదీనా నుంచి ఎవరైతే మన ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి మంచి మనిషి అంటే మానవత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళతోటి మమేకమై అది మంచి పద్ధతి. వాళ్ళు అంటే నేను అప్పుడు బురదలో ఉండేవాడిని అనుకోండి, నాకు బురద మొత్తం సాఫ్ చేసి బట్టలేసి మంచితనం నేర్పించి మానవత్వం నేర్పించి మరి దేవుడు ఒక్కడే అన్న నినాదాన్ని మేము మా యొక్క ముస్లిం సోదరులు అంటే అలవాటు పడి ఆ కులంలో అంటే ముస్లింల దాంట్లో మేము అంతా మరి కన్వర్ట్ అయ్యి ఈరోజు ఇస్లాం పద్ధతి మాకు నచ్చింది కాబట్టి మేము ముస్లిమ్స్ అయ్యాం. అసలు ఖురాన్ ఏంటి, ఖురాన్ రాసింది ఎవరు, అసలు ఖురాన్ చరిత్ర ఏంటి? ఇదొక అలాగే వేరే సబ్జెక్ట్ అయినా సరే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్పుడు మా దగ్గర 4 పుస్తకాలు వచ్చి ఆ పుస్తకాల తర్వాత లాస్ట్ పుస్తకం వచ్చి 4వ పుస్తకం మన ఖురాన్ షరీఫ్. ఇదే మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వారికి మరి మా యొక్క జిబ్రైల్ అలైహిస్సలాం ఒక దూత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన గారే హీరా అనే ఒక ప్రాంతంలో ఆయన మొత్తం ఎవరైతే జిబ్రైల్ అలైహిస్సలాం ఏదైతే దేవుడి యొక్క సందేశాన్ని ఏదైతే రాయమన్నారో అది మొత్తం ఆయన అంటబట్టుకొని 4-5 సార్లు ఆయన స్టడీ చేసి తర్వాత అంటే కరెక్ట్ వర్డ్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఏమంటారు సాహిబీ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ రాపియడం జరిగింది.
అది 30 పారాలుగా ఉంటాయి. అంటే 30 విభాగాలుగా రాసి మన ఇయ్యడం జరిగింది. ఇది మొత్తం పైనుంచి అల్లా యొక్క సందేశం, అల్లా యొక్క ఏదైతే రాయమన్నారో అది మొత్తం మన జిబ్రైల్ అలైహిస్సలాం రావడం, మన మొహమ్మద్ ప్రవక్త గారిని ఆ గృహలో కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మొహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చి మన యొక్క సాహిబీలతో రాపియడం జరిగింది. ఇది ఖురాన్ యొక్క సందేశం. ఇప్పుడు మక్కా మసీదులకు కానీ మామూలు మసీదులోకి ఇతర మతస్థులు ఎందుకు రానిరు? అది కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని విషయాలు అంటే ఒక ఆ మాటకు వస్తే రానియడం అనేది జరగదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఇప్పుడు మన తిరుపతి కొండ ఉంది, మరి వేరే మతస్థులు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దాని యొక్క వాళ్ళ యొక్క ఆస్థ, వాళ్ళ యొక్క పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వస్తే అంటే ఏమవుతుందంటే కొద్ది డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను తిరుపతిలో పోయాను అనుకోండి, నేను ఆడ చూసి ఏదో ఒక విధంగా ఫీల్ అవడం, లేదంటే మీరు చెప్పినట్లు అట్లే ఉండదు. అన్ని రకాల మతాల వాళ్ళు కూడా లేదు అది తప్పు. ఎవరిని అక్కడ అన్నదానంలో కూడా పోతారు, అన్నదానం తీసుకుంటారు. లేదు అవన్నీ మీరు అక్కడ ఒక రిజిస్టర్ రాస్తారు, నేను హిందూ మతస్థుని అన్న సిగ్నేచర్ చేసిన తర్వాత మా లాంటి వాళ్ళని రాణిస్తారు. మీరు కూడా ఇక్కడ మక్కాలో నేను ముస్లిం అయ్యానని రాస్తే వాళ్ళు కూడా రాణిస్తారు. మొత్తం రిజిస్టర్ లో ఎంట్రీ చేసుకున్న తర్వాత మరి అక్కడ ఏదైతే ఆ మతానికి సంబంధించిన తిరుపతిలో ఎందుకు చేస్తారంటే వాళ్ళకి తెలుసు అది, ఆ యొక్క పెద్ద మనుషులు, ఆ యొక్క పూజారులకు ఆ యొక్క వాళ్ళ యొక్క నిబంధనల గురించి వాళ్ళు రాస్తారు. నేను తీసుకోబోతా, వస్తారా మీరు? నేను ఎందుకు రావాలి చెప్పండి. వస్తా అంటే ఇప్పుడు నేను వస్తా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ముస్లిం అని చెప్పి కంప్లీట్ తెలిసినా గానీ మిమ్మల్ని నేను తీసుకొని పోతా. అదే నేను అనేది ఏంటంటే మీరు తీసుకోపోతా, నేను వస్తాను, వచ్చి చూడడంలో నాకేం తప్పు లేదు. నా దగ్గర అక్కడ మాత్రం రానిస్తలేరు అని చెప్పి మీరు అన్నారు. రాని అంటే మీరు తీసుకెళ్తారు, నేను వస్తా అన్నా కానీ మరి మక్కాలో మమ్మల్ని తీసుకుపోతారా? హిందువుల్ని తీసుకోపోలేం, హిందువులు కాదు ఎవరినైనా. అదేంటంటే అక్కడ ఉన్న నిబంధనలు మీరు పాటించలేరు, అక్కడ ఉన్న కఠినమైన వస్త్రధారణ మీరు చేయలేరు. ఎందుకంటే మీకున్న కట్టుబాటులు వేరే, మాకున్న కట్టుబాటులు లేరా. అక్కడ జరిగే కార్యక్రమం ఏముంది, ఓన్లీ దేవుణ్ణి ప్రార్థించడం, నమాజ్ చదవడం అంతే తప్ప ఏముండదు అక్కడ. ఓన్లీ దైవ అల్లాని ప్రార్థించడానికి అక్కడ వెళ్తాం. అప్పుడు ఏమైంది, హరాం అనేది ఒక బట్ట కట్టుకోవాల్సి వస్తుంది, అది మీరు కట్టలేరు. తర్వాత ఇస్లాం పద్ధతిలో ఉండాల్సి వస్తుంది, అది ఉండలేరు. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చిన అనుకోండి, అదే మీ దగ్గర ఎట్లుంటుంది పరిస్థితి నాకు తెలియదు. ఓకే, కాబట్టి మీరు తీసుకుపోతే, మీరు కొన్ని నిబంధనలు పెట్టి తీసుకుపోతే ఆ నిబంధనలు నాకు నచ్చింది అనుకోండి, నేను వస్తాను. అట్లా ఏం లేదు, ఇచ్చినంత మాత్రంలో నేను అక్కడ నేను ఒక ఇది హిందూగాను, మీరు ఏం ముస్లిం గారు, అక్కడ అంతా ఒకటే రావచ్చు. కానీ అక్కడ ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కఠినం అంటే ఎవరు నిన్ను ఇట్లా ఉండాలని చెప్పరు. అట్లా చేస్తేనే మా యొక్క ఉమ్రా అవుతుంది, అట్లా చేస్తేనే మా యొక్క హజ్ అవుతుంది. అంటే 40 రోజులు హజ్ అంటే 40 రోజులు, రోజుకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే చాలా కష్టం. 5 పూటలు నమాజ్ చదవాలి. ఇప్పుడు ఒక సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా జెండాలు వేసుకొని తిరగడం కానీ, బైకులు సైలెన్సర్లు బీకి బాగా సౌండ్లు శబ్దాలు చేసుకుంటా, ఆ జెండాలు ఒప్పుకుంటా ఏం రావయ్య అన్నట్లు పోడు, కానీ పోలీసు వాళ్ళ మీద పోడు, ఇట్లా అన్నీ కూడా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటిగా అసలు వెనక ఏంది అసలు? ఇప్పుడు ఏంటంటే 2014 బిఫోర్ చాలా మట్టికి ఇవన్నీ ఉండేవి కావు. వాజ్పేయి జమానా వచ్చింది, వాజ్పేయి జమానాలో కూడా ఇలాంటి విషయాలు జరిగేవి కావు. కొద్ది గొప్ప ఉండేది కానీ అంత దూరం. ఈ 2014 తర్వాత ఈ పద్ధతులన్నీ ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోవడానికే జరుగుతున్నాయి తప్ప ఇది ఏదో భక్తితో భావంతో చేసే పద్ధతులు కావు. ఎవరు చేసినా సరే, వాళ్ళు చేసినా అంతే, వీళ్ళు చేసినా అంతే, ఎవరు చేసినా సరే అది తప్పు. ఎవరైతే ఇప్పుడు మన దేశాల్లో
ఫారెన్ కంట్రీలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, మన జర్మన్లో అక్కడ ఏమవుతుంది, ఎందుకు మన వాళ్ళని బయట తరిమేస్తున్నారు? రెండు విషయాలు బ్రదర్. అక్కడ ఒక్కటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మన యొక్క పద్ధతులు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు మన వాళ్ళు. అందువల్ల వాళ్ళందరికీ తలకాయనే పైపోతుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే ఇంతకుముందు నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ తర్వాత రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ముస్లింలు రాజ్యాన్ని పాలించే పరిస్థితికి వచ్చి రాబోయే రోజుల్లో అన్నట్టు కూడా కొద్దిగా అంతా అయితే ప్రచారం జరుగుతుంది. మరి అది సాధ్యమవుతుందా మీ ముస్లింస్ కి? రాబోయే రోజులలో నిజాం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం వచ్చిందంటే అది ఏ విధంగా నమ్మశక్యం? 1,40,00,000 జనాభాలో మరి 40 కోట్ల జనాభాలు మైనార్టీలు ఉన్నారు. 100 కోట్లు 90 కోట్ల జనాభా మనం హిందూ సోదరులు ఉంటారు. అయితే మీరు ఎంత ప్రయత్నించినా మరి ఇక్కడ డెమోక్రసీ కాబట్టి ఎంత ప్రయత్నించినా ఆ పద్ధతి రావడానికి ఇంకెన్నో సంవత్సరాలు అయితే ఆ సంవత్సరాలు మీరుండరు, నేనుండను. ఇప్పటి నుంచి దానికి భయపడి మరి ఎందుకు కొంతమంది ముస్లిం సోదరులు కావాలని ప్రచారం చేసుకుంటుంటారా? రాబోయే రోజుల్లో ఇప్పుడు సేమ్ నిజాం కాలం ఎట్లయితే ఉందో, నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ కూడా మాకే రాజ్యాధికారం వస్తుంది, మేమే రాజ్యాన్ని పాలిస్తాం అన్నట్లు విర్రవీగటం ఎందుకు? విర్రవీగడం అనేది ఎవడు విర్రవీగలేదు. వాస్తవంగా చెప్పాలంటే అది మాత్రం ఏదైతే మీరు చెప్తున్నారో కాలక్రమంగా అన్ని చేంజ్ అవుతాయి. ఏదైనా సరే ఒకప్పుడు ఇదే మన తెలంగాణ రాష్ట్రం, మరి మహారాష్ట్రలో 4 డిస్ట్రిక్టులు, కర్ణాటకలో 4 డిస్ట్రిక్టులు, ఇవన్నీ కలిపి ఒక దక్కన్ కంట్రీగా ఉండేది, హైదరాబాద్ స్టేట్గా ఉండేది. మరి అది 400 సంవత్సరాల్లో పాలించిన రాజులు ఈరోజు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. డెమోక్రసీ వచ్చింది. రేపు పొద్దున ఇంకా ఈ డెమోక్రసీ ఒక 40 సంవత్సరాలు ఉంటుందో 100 సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆ టైంలో వచ్చేది ఏమవుతుందో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడే మనం ఊహాగానం తీసుకొని నువ్వు నేను హాయిగా బతికే రోజుల్లో మరి ఇవన్నీ డిస్కషన్లు తీసుకొచ్చి అన్నెసర్లీ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి టార్గెట్ చేసుకుంటూ బతకడం కన్నా నా దృష్టిలో అందరూ హాయిగా బ్రతుకుతూ ఉంటే అది వచ్చినప్పుడు ఏదైతే నిజాం ప్రభుత్వం ఎలా అయితే వెళ్ళిందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా వెళ్ళిపోయిందో, ఆ ముందు మొఘల్ సామ్రాజ్యం ఎట్లయితే వెళ్ళిపోయిందో, మరి ఆ ముందు ఎవరైతే చాణక్యులు వచ్చారో ఆ ముందు మరి ఇవన్నీ జరిగినాయి. ఇగో ఏది శాశ్వతం కాదు బ్రదర్. మీరు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతంగా బతికేవాడిని కాదు. రాబోయే కాలం ఆ అల్లాయే, ఆ యొక్క మీరు అనుకునేది భగవాన్ అనే వాళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ నువ్వు నేను డిసైడ్ చేసేది ఏం లేదు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ విర్రవీగింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు పొద్దునే బీజేపీ పార్టీ రావచ్చు, లేదంటే మేమే రాజులు అవ్వచ్చు, లేదంటే మరి హిందూ రాష్ట్రం అవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందరం దాని గురించి, గతాన్ని గురించి, రాబోయే కాలాన్ని గురించి చాలా ఆలోచించకుండా ఏదైతే భవిష్యత్తులో మన పిల్లలు పెద్దలు అందరూ ఏ విధంగా బతకాలి, వాళ్ళ జీవితాలని గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళకు పూల బాటలు వేయాలి. కానీ ఈ రోజు నుంచే మన ఏమంటే ముళ్ళ బాటలో నడవడం అనేది చాలా శోచనీయం బ్రదర్. మక్కా అనేది ప్రాంతం సౌదీ అరేబియాలో ఉన్నది. అది మా యొక్క పుణ్యక్షేత్రం. మేము ప్రతి ముస్లిం సోదరు అక్కడికి వెళ్తారు. దాన్ని మేము ఉమ్రా అండ్ హజ్ అనేది 2 ప్రయాణంగా చేస్తాం. దాంట్లో భాగంగానే మేము అక్కడికి వెళ్తాం. కానీ శివలింగం ఉందా లేదా అనే ప్రశ్నకి కొన్ని బ్యాక్ స్టోరీ మీకు చెప్పదలుచుకున్నాం. మా మొహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పుట్టక ముందు ఏదైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైతే పెద్ద మనిషి చనిపోతాడో వాళ్ళ తాతలు ముత్తాతలు, ఒక్కొక్క తాత తండ్రి చనిపోవడం, ఆ చనిపోగానే ఆయన యొక్క విగ్రహం అనేది తయారు చేసుకోవడం, ఆ విగ్రహాన్ని ఎక్కడో పెట్టి ఒక పూజ చేసుకోవడం, అంటే ఉన్నాడు ఈయన బతికే ఉన్నాడు అది ఆయన పూజల్లాగా అట్లా ఆ విధంగా. అంటే
ఆ విగ్రహాలన్నీ మక్కా మసీదులో పెట్టడం జరిగింది. ఏ విగ్రహాలు? ఇవన్నీ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు, వాళ్ళ తల్లిలు, వాళ్ళని అంటే తాతలు ముత్తాతలు అంటే ఇప్పుడు ఇంత ముందు కూడా చూసుకున్నా అంటే ఒక 500 ఏళ్ల కింద చూసుకున్నట్లయితే మీరు కూడా హిందువులే. మేము అంటే హిందువులం అనేది తర్వాత సంగతి. ఫస్ట్ చరిత్ర ప్రకారం చరిత్ర లేదు, చరిత్ర అనేది అది అది మన భారతదేశంలో అది వేరే. ఆ విధంగా మనం ముస్లిమ్స్ అయ్యాం. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒక దేవతలాగా మన పూజించడం జరిగేది. అయితే అవన్నీ తీసుకెళ్లి మక్కా మసీదులో మక్కాలో పెట్టేవాళ్ళు. పెట్టడం మూలంగా ఏమైందంటే మా ప్రవక్త గారు ఎప్పుడైతే ఆయనకు ప్రవక్త అనే బిరుదు వచ్చిందో అప్పుడు ఆయన ఈ విగ్రహారాధన అంటే ఫస్ట్ నుంచి ఆయన చెప్పేవాడు, విగ్రహారాధన చేయడం మంచిది కాదు. ఈరోజు ఇలాంటి అంటే ప్రతి వాడిని దేవుడు లాగా కొలవడం మరి ఇది చాలా దుర్మార్గం. అందువల్లనే దేవుడు అనేవాడు ఒక్కడే. ఈ విగ్రహ ఆరాధన చేయొద్దని మొత్తం విగ్రహాలు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు చెల్లెళ్ళు ఎవరు చనిపోయినా ప్రేమతో పెట్టుకున్న విగ్రహాలని తీసుకెళ్లి బయట పెట్టడం జరిగింది. అంటే పారేయడం జరిగింది. ఎవరైనా అప్పుడు ఎందుకంటే అంటే అంతే కదా. అదైతే అంత ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అన్ని ఫ్యామిలీకి ఒక ఎక్స్ప్లెనేషన్ చేయడం మూలంగా అందరూ అవును నిజంగా నా ముందు పుట్టినవాడికి నేను పూజ చేయడం ఏంటి, ఆయన కూడా ఇదే కదా, రాయి ఏం చేస్తుంది అన్న భావంలో అందరూ మక్కా ప్రజలందరూ ఇస్లాంని స్వీకరించి ఆ టైంలో వీటిని అన్నిటిని పలగొట్టడం ఇరగొట్టడం పారేయడం జరిగింది. అప్పుడు అది విగ్రహారాధనకు ఎగ్నెస్ట్గా పనిచేయడం జరిగింది. అంతే తప్ప అక్కడ ఆకారం ఉంది, ఇవి శివలింగం ఉంది. అప్పుడు శివలింగం అనేది మన భారతదేశంలో ఒక పార్ట్ ఆఫ్ ది జరుగుతాయి. ఇక్కడున్న పరిస్థితిని బట్టి శివలింగాలు ఉన్నాయి, కానీ అక్కడైతే అలాంటి ఏం లేవు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పెట్టుకున్న పూజలు చేస్తుంటే ఆ పూజలు తప్పు అని మా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ ముస్లిమ్స్ అక్కడ అంటే అప్పుడు కూడా అంటే అందరు ముస్లిమ్స్ లేకుండే కదా. అయితే వాళ్ళందరినీ ఒక తాటుకు తీసుకొచ్చి అల్లా ఏక్ హై, ఆయననే మనం పూజించాలనే సందేశం ఇచ్చాడు. అంతే తప్ప అక్కడ ఏ శివలింగాలు లేవు, ఏవి లేవు. అదొక ఆకారం 4 ఏమంటారు స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉన్న మక్కా అదొక మజీద్, ఒక దేవుడి యొక్క ప్లేస్ అని నమ్మకంతో మేము వెళ్తాం. అక్కడ ఏమి ఒక్క ఫోటో కూడా కనబడదు. చరిత్రపరంగా కొన్నేళ్ళు వెనక్కిపోయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆదివాసులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. మన దేశంలో ఎవరైతే ఉన్నారో ప్రతి వాడు ఆదివాసులు. అంటే వాళ్ళకు ఏమీ తెలియదు. వాళ్ళు చెట్టుకు పుట్టకు పూజలు చేసుకుంటూ అదే నాకు ఈ చెట్టు నాకు భోజనం ఇస్తుంది, నా ఫలాలు ఇస్తుంది అని తిని బతికిన వాళ్ళు మనం. అయితే మా ఇస్లాం పద్ధతి ఎట్లుంటుందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే మక్కా నుంచి మదీనా నుంచి ఇక్కడ అంటే ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి మనం అంతా అంటరానితనములుగా కొంతమంది జీవిస్తుంటే ఆ అంటరానితనం దగ్గర పోయి అంటే కోటీశ్వరుల దగ్గర పోలేదు వీళ్ళు. అంటరానితనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మంచి స్నానం చేయించి గుడ్డలు కట్టి మంచితనాన్ని నేర్పించి మానవత్వం నేర్పించి ఆ తర్వాత మేమందరం దాన్ని ముగ్ధులమై తర్వాత ఆ పవిత్రతను ఆ యొక్క సందేశం అంటే మంచి ఒకళ్ళొకళ్ళని ప్రేమించుకునే సందేశాన్ని మేము అంటబట్టుకొని అందరము మరి ముస్లింగా డైవర్ట్ అయ్యి మేమంతా ఇస్లాంని స్వీకరించిన వాళ్ళమే. అది మాత్రం వాస్తవం హిందుస్థాన్లో. ఎందుకంటే ఆ టైంలో మా తాతలు ముత్తాతలు ఏదో ఆ 400 ఏళ్ల క్రితం మేమంతా మా కుటుంబాలంతా అంటే మేమందరం చెట్లు పుట్టలతో పూజించుకునేవాళ్ళం. మరి ఏదో దొరికితే తినేవాళ్ళం కళ్ళగద్దుకొని. తర్వాత కొంతమంది అంటే ఏంది ఈ ఆర్యులు వంశులు వాళ్ళంతా బయట నుంచి రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డామినేట్ చేయడం. వాళ్ళు డామినేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది ఈ లోకల్ కులం చిన్న కులం అంటే మేము ఆదివాసులను దూరబెట్టడం,
పూజ దగ్గరికి రానీకపోవడం, వాళ్ళు మందిరాల్లో రానీకపోవడం, ఆ విధంగా మనల్ని అందరినీ చూస్తుంటే ఆ టైంలో మదీనా నుంచి ఎవరైతే మన ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి మంచి మనిషి అంటే మానవత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళతోటి మమేకమై అది మంచి పద్ధతి. వాళ్ళు అంటే నేను అప్పుడు బురదలో ఉండేవాడిని అనుకోండి, నాకు బురద మొత్తం సాఫ్ చేసి బట్టలేసి మంచితనం నేర్పించి మానవత్వం నేర్పించి మరి దేవుడు ఒక్కడే అన్న నినాదాన్ని మేము మా యొక్క ముస్లిం సోదరులు అంటే అలవాటు పడి ఆ కులంలో అంటే ముస్లింల దాంట్లో మేమంతా మరి కన్వర్ట్ అయ్యి ఈరోజు ఇస్లాం పద్ధతి మాకు నచ్చింది కాబట్టి మేము ముస్లిమ్స్ అయ్యాం. అసలు ఖురాన్ ఏంటి, ఖురాన్ రాసింది ఎవరు, అసలు ఖురాన్ చరిత్ర ఏంటి? ఇదొక వేరే సబ్జెక్ట్ అయినా సరే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్పుడు మా దగ్గర 4 పుస్తకాలు వచ్చి ఆ పుస్తకాల తర్వాత లాస్ట్ పుస్తకం వచ్చి 4వ పుస్తకం మన ఖురాన్ షరీఫ్. ఇదే మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వారికి మరి మా యొక్క జిబ్రైల్ అలైహిస్సలాం ఒక దూత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన హీరా అనే ఒక ప్రాంతంలో ఆయన మొత్తం ఎవరైతే జిబ్రైల్ అలైహిస్సలాం ఏదైతే దేవుడి యొక్క సందేశాన్ని ఏదైతే రాయమన్నారో అది మొత్తం ఆయన అంటబట్టుకొని 4-5 సార్లు ఆయన స్టడీ చేసి తర్వాత అంటే కరెక్ట్ వర్డ్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఏమంటారు సాహిబీ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ రాపియడం జరిగింది. అది 30 పారాలుగా ఉంటాయి, అంటే 30 విభాగాలుగా రాసి మనం ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పైనుంచి అల్లా యొక్క సందేశం, అల్లా యొక్క ఏదైతే రాయమన్నారో అది మొత్తం మన జిబ్రైల్ అలైహిస్సలాం రావడం, మన ముహమ్మద్ ప్రవక్త గారిని ఆ గృహలో కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ముహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చి మన యొక్క సాహిబీలతో రాపియడం జరిగింది. ఇది ఖురాన్ యొక్క సందేశం. ఇప్పుడు మక్కా మసీదులకు కానీ మామూలు మసీదులకు ఇతర మతస్థులు ఎందుకు రానిరు? అది కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని విషయాలు అంటే ఆ మాటకు వస్తే రానియడం అనేది జరగదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఇప్పుడు మన తిరుపతి కొండ ఉంది, మరి వేరే మతస్థులు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దాని యొక్క వాళ్ళ యొక్క ఆస్థ, వాళ్ళ యొక్క పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వస్తే అంటే ఏమవుతుందంటే కొద్ది డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను తిరుపతిలో పోయాను అనుకోండి, నేను ఆడ చూసి ఏదో ఒక విధంగా ఫీల్ అవడం లేదంటే మీరు చెప్పినట్లు అట్లే ఉండదు. అన్ని రకాల మతాల వాళ్ళు కూడా లేదు అది తప్పు. ఎవరిని అక్కడ అన్నదానంలో కూడా పోతారు, అన్నదానం తీసుకుంటారు. లేదు అవన్నీ మీరు అక్కడ ఒక రిజిస్టర్ రాస్తారు, నేను హిందూ మతస్థుని అన్న సిగ్నేచర్ చేసిన తర్వాత మా లాంటి వాళ్ళని రాణిస్తారు. మీరు కూడా ఇక్కడ మక్కాలో నేను ముస్లిం అయ్యానని రాస్తే వాళ్ళు కూడా రాణిస్తారు. మరి అక్కడ ఏదైతే తిరుపతిలో ఎందుకు చేస్తారంటే వాళ్ళకి తెలుసు అది, ఆ యొక్క పెద్ద మనుషులు, ఆ యొక్క పూజారులకు, ఆ యొక్క వాళ్ళ యొక్క నిబంధనల గురించి వాళ్ళు రాస్తారు. నేను ఎందుకు రావాలి చెప్పండి? వస్తా అంటే ఇప్పుడు నేను వస్తా అదే నేను అనేది ఏంటంటే మీరు తీసుకోపోతా, నేను వస్తాను, వచ్చి చూడడంలో నాకేం తప్పు లేదు. నా దగ్గర అక్కడ మాత్రం రాని రాని అంటే మీరు తీసుకెళ్తారు, నేను వస్తా అన్నా కానీ హిందువుల్ని తీసుకోపోలేం. హిందువులు కాదు ఎవరినైనా అదేంటంటే అక్కడ ఉన్న నిబంధనలు మీరు పాటించలేరు. అక్కడ ఉన్న కఠినమైన వస్త్రధారణ మీరు చేయలేరు. ఎందుకంటే మీకున్న కట్టుబాటులు వేరే, మాకున్న కట్టుబాటులు లేరా. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏముంది, ఓన్లీ దేవుణ్ణి ప్రార్థించడం, నమాజ్ చదవడం అంతే తప్ప ఏముండదు అక్కడ. ఓన్లీ దైవ అల్లాని ప్రార్థించడానికి అక్కడ వెళ్తాం.
అప్పుడు ఏమైంది, హరాం అనేది ఒక బట్ట కట్టుకోవాల్సి వస్తుంది, అది మీరు కట్టలేరు. తర్వాత ఇస్లాం పద్ధతిలో ఉండాల్సి వస్తుంది, అది ఉండలేరు. ఇప్పుడు నేను మీ మీ దగ్గర వచ్చిన అనుకోండి, అదే మీ దగ్గర ఎట్లుంటుంది పరిస్థితి నాకు తెలియదు. ఓకే, కాబట్టి నేను మీరు తీసుకుపోతే, మీరు కొన్ని నిబంధనలు పెట్టి తీసుకుపోతే ఆ నిబంధనలు నాకు నచ్చింది అనుకోండి, నేను వస్తాను. అట్లా ఏం లేదు, ఇచ్చినంత మాత్రంలో నేను అక్కడ నేను ఒక ఇది హిందూగాను, మీరు ఏం ముస్లిం గారు, అక్కడ అంతా ఒకటే రావచ్చు. కానీ అక్కడ ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కఠినం అంటే ఎవరు నిన్ను ఇట్లా ఉండాలని చెప్పరు. అట్లా చేస్తేనే మా యొక్క ఉమ్రా అవుతుంది, అట్లా చేస్తేనే మా యొక్క హజ్ అవుతుంది. అంటే 40 రోజులు హజ్ అంటే 40 రోజులు, రోజుకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే చాలా కష్టం. ఐదు పూటలు నమాజ్ చదవాలి. ఇప్పుడు ఒక సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా జెండాలు వేసుకొని తిరగడం కానీ, బైకులు సైలెన్సర్లు బీకి బాగా సౌండ్లు శబ్దాలు చేసుకుంటా, ఆ జెండాలు ఒప్పుకుంటా, ఏం రాబోయ్ అన్నట్లు ఓడు, కానీ పోలీసు వాళ్ళ మీద పోడు, ఇట్లా అన్ని కూడా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటిగా అసలు వెనక ఏంది అసలు? ఇప్పుడు ఏంటంటే 2014 బిఫోర్ చాలా మట్టికి ఇవన్నీ ఉండేవి కావు. వాజ్పేయి జమానా వచ్చింది, వాజ్పేయి జమానాలో కూడా ఇలాంటి విషయాలు జరిగేవి కావు. కొద్ది గొప్ప ఉండేది, కానీ అంత దూరం. ఈ 2014 తర్వాత ఈ పద్ధతులన్నీ ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోవడానికే జరుగుతున్నాయి తప్ప ఇది ఏదో భక్తితో భావంతో చేసే పద్ధతులు కావు. ఎవరు చేసినా సరే, వాళ్ళు చేసినా అంతే, వీళ్ళు చేసినా అంతే, ఎవరు చేసినా సరే అది తప్పు. ఎవరైతే ఇప్పుడు మన దేశాల్లో, మన ఫారెన్ కంట్రీలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, మన జర్మన్లో, అక్కడ ఏమవుతుంది, ఎందుకు మన వాళ్ళని బయట తరిమేస్తున్నారు? 2 విషయాలు బ్రదర్. అక్కడ ఒక్కటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మిమ్మల్ని మన యొక్క పద్ధతులు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు మన వాళ్ళు. అందువల్ల వాళ్ళందరికీ తలకాయనే పైపోతుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే ఇంతకుముందు నిజాం రాజులు ఎట్లయితే పాలించారో, మళ్ళీ తర్వాత రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ముస్లింలు రాజ్యాన్ని పాలించే పరిస్థితికి రాబోతుంది రాబోయే రోజుల్లో అన్నట్టు కూడా కొద్దిగా అంతా అయితే ప్రచారం జరుగుతుంది. మరి అది సాధ్యమవుతుందా మీ ముస్లింస్ కి? రాబోయే రోజులలో నిజాం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం వచ్చిందంటే అది ఏ విధంగా నమ్మశక్యం? 1,40,00,000 జనాభాలో మరి 40 కోట్ల జనాభాలు మైనార్టీలు ఉన్నారు. 100 కోట్లు 90 కోట్ల జనాభా మనం హిందూ సోదరులు ఉంటారు. అయితే మీరు ఎంత ప్రయత్నించినా, మరి ఇక్కడ డెమోక్రసీ కాబట్టి ఎంత ప్రయత్నించినా ఆ పద్ధతి రావడానికి ఇంకెన్నో సంవత్సరాలు అయితే, ఆ సంవత్సరాలు మీరుండరు, నేనుండను. ఇప్పటి నుంచి దానికి భయపడి మరి ఎందుకు కొంతమంది ముస్లిం సోదరులు కావాలని ప్రచారం చేసుకుంటుంటారా? రాబోయే రోజుల్లో ఇప్పుడు సేమ్ నిజాం కాలం ఎట్లయితే ఉందో, నిజాం రాజులు ఎట్లయితే పాలించారో, మళ్ళీ కూడా మాకే రాజ్యాధికారం వస్తుంది, మేమే రాజ్యాన్ని పాలిస్తాం అన్నట్లు విర్రవీగటం ఎందుకు? విర్రవీగడం అనేది ఎవడు విర్రవీగలేదు. వాస్తవంగా చెప్పాలంటే అది మాత్రం ఏదైతే మీరు చెప్తున్నారో కాలక్రమంగా అన్ని చేంజ్ అవుతాయి. ఏదైనా సరే, ఒకప్పుడు ఇదే మన తెలంగాణ రాష్ట్రం, మరి మహారాష్ట్రలో 4 డిస్ట్రిక్టులు, కర్ణాటకలో 4 డిస్ట్రిక్టులు, ఇవన్నీ కలిపి ఒక దక్కన్ కంట్రీగా ఉండేది, హైదరాబాద్ స్టేట్గా ఉండేది. మరి అది 400 సంవత్సరాల్లో పాలించిన రాజులు ఈరోజు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. డెమోక్రసీ వచ్చింది. రేపు పొద్దున ఇంకా ఈ డెమోక్రసీ ఒక 40 సంవత్సరాలు ఉంటుందో 100 సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆ టైంలో వచ్చేది ఏమవుతుందో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడే మనం ఊహాగానం తీసుకొని నువ్వు నేను హాయిగా బతికే రోజుల్లో మరి ఇవన్నీ డిస్కషన్లు తీసుకొచ్చి అన్నెసర్లీ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి టార్గెట్ చేసుకుంటూ బతకడం కన్నా నా దృష్టిలో అందరూ హాయిగా బ్రతుకుతూ ఉంటే, అది వచ్చినప్పుడు ఏదైతే నిజాం ప్రభుత్వం ఎలా వెళ్ళిందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా వెళ్ళిపోయిందో, ముందు మొఘల్ సామ్రాజ్యం ఎట్లయితే వెళ్ళిపోయిందో, మరి ఆ ముందు ఎవరైతే చాణక్యులు వచ్చారో ఆ ముందు మరి ఇవన్నీ జరిగినాయి. ఇగో ఏది శాశ్వతం కాదు బ్రదర్. మీరు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతంగా బతికేవాడిని కాదు. రాబోయే కాలం ఆ అల్లాయే
ఆ యొక్క మీరు అనుకునేది భగవాన్ అనే వాళ్ళే డిసైడ్ చేస్తారు కానీ నువ్వు నేను డిసైడ్ చేసేది ఏం లేదు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ విర్రవీగింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు పొద్దునే బీజేపీ పార్టీ రావచ్చు, లేదంటే మేమే ఆ, రాజులం అవ్వచ్చు, లేదంటే మరి హిందూ రాష్ట్రం అవ్వచ్చు. ఆ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందరం దాని గురించి, గతాన్ని గురించి, రాబోయే కాలాన్ని గురించి చాలా ఆలోచించకుండా ఏదైతే భవిష్యత్తులో మన పిల్లలు పెద్దలు అందరూ ఏ విధంగా బతకాలి, వాళ్ళ జీవితాలని గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళకు పూల బాటలు వేయాలి. కానీ ఈ రోజు నుంచే మన ఏమంట ముళ్ళ బాటలో నడవడం అనేది చాలా శోచనీయం బ్రదర్. పూజలు చేస్తుంటే ఆ పూజలు తప్పు అని మా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ ముస్లిమ్స్ అక్కడ, అంటే అప్పుడు కూడా అంటే అందరు ముస్లిమ్స్ లేకుండే కదా, అయితే వాళ్ళందరినీ ఒక తాటుకు తీసుకొచ్చి అల్లా ఏక్ హై, ఆయననే మనం పూజించాలనే సందేశం ఇచ్చాడు. అంతే తప్ప వాడు ఏ శివలింగాలు లేవు, ఏవి లేవు. అది ఒక ఆకారం 4 ఏమంటారు స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉన్న మక్కా అదొక మజీద్, ఒక దేవుడి యొక్క ప్లేస్ అని నమ్మకంతో మేము వెళ్తాం. అక్కడ ఏమి ఒక్క ఫోటో కూడా కనబడదు. చరిత్రపరంగా కొన్నేళ్ళు వెనక్కిపోయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆదివాసులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. మన దేశంలో ఎవరైతే ఉన్నారో ప్రతి వాడు ఆదివాసులు. అంటే వాళ్ళకు ఏమీ తెలియదు, వాళ్ళు చెట్టుకు పుట్టకు పూజలు చేసుకుంటూ అదే నాకు ఈ చెట్టు నాకు భోజనం ఇస్తుంది, నా ఫలాలు ఇస్తుంది అని తిని బతికిన వాళ్ళు మనం. అయితే మా ఇస్లాం పద్ధతి ఎట్లుంటుందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మక్కా నుంచి మదీనా నుంచి ఇక్కడ అంటే ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి మనం అంతా అంటరానితనములుగా కొంతమంది జీవిస్తుంటే ఆ అంటరానితనం దగ్గర పోయి, అంటే కోటీశ్వరుల దగ్గర పోలేదు వీళ్ళు, అంటరానితనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మంచి స్నానం చేయించి గుడ్డలు కట్టి మంచితనాన్ని నేర్పించి మానవత్వం నేర్పించి ఆ తర్వాత మేమందరం దాన్ని ముగ్ధులమై తర్వాత ఆ పవిత్రతను, ఆ యొక్క సందేశం అంటే మంచి ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునే సందేశాన్ని మేము అంటబట్టుకొని అందరము మరి ముస్లింగా డైవర్ట్ అయ్యి మేమంతా ఇస్లాంని స్వీకరించిన వాళ్ళమే. అది మాత్రం వాస్తవం హిందుస్థాన్లో. ఎందుకంటే ఆ టైంలో మా తాతలు ముత్తాతలు ఏదో ఆ 400 క్రితం 400 ఏళ్ల క్రితం మేమంతా మా కుటుంబాలంతా, అంటే మేమందరం చెట్లు పుట్టలతో పూజించుకునేవాళ్ళం. మరి ఏదో దొరికితే తినేవాళ్ళం కళ్ళగద్దుకొని. తర్వాత కొంతమంది అంటే ఏంది ఈ ఆర్యులు వంశులు వాళ్ళంతా బయట నుంచి రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డామినేట్ చేయడం. వాళ్ళు డామినేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, ఈ లోకల్ కులం, చిన్న కులం అంటే మేము ఆదివాసులను దూరబెట్టడం, పూజ దగ్గరికి రానీకపోవడం, వాళ్ళు మందిరాల్లో రానీకపోవడం, ఆ విధంగా మనల్ని అందరినీ చూస్తుంటే ఆ టైంలో మక్కా మదీనా నుంచి ఎవరైతే మన ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి మంచి మనిషి అంటే మానవత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళతోటి మమేకమై అది మంచి పద్ధతి. వాళ్ళు అంటే నేను అప్పుడు బురదలో ఉండేవాడిని అనుకోండి, నాకు బురద మొత్తం సాఫ్ చేసి బట్టలేసి మంచితనం నేర్పించి మానవత్వం నేర్పించి మరి దేవుడు ఒక్కడే అన్న నినాదాన్ని మేము మా యొక్క ముస్లిం సోదరులు అంటే అలవాటు పడి ఆ కులంలో అంటే ముస్లింల దాంట్లో మేమంతా మరి కన్వర్ట్ అయ్యి ఈరోజు ఇస్లాం పద్ధతి మాకు నచ్చింది కాబట్టి మేము ముస్లిమ్స్ అయ్యాం. అసలు ఖురాన్ ఏంటి, ఖురాన్ రాసింది ఎవరు, అసలు ఖురాన్ చరిత్ర ఏంటి? ఇదొక వేరే సబ్జెక్ట్ అయినా సరే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్పుడు మా దగ్గర 4 పుస్తకాలు వచ్చి ఆ పుస్తకాల తర్వాత లాస్ట్ పుస్తకం వచ్చి 4వ పుస్తకం మన ఖురాన్ షరీఫ్. ఇదే మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వారికి మరి మా యొక్క జిబ్రైల్ అలైహిస్సలాం ఒక దూత
వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన గారే హీరా అనే ఒక ప్రాంతంలో ఆయన మొత్తం ఎవరైతే జిబ్రాయిల్ అలైహిస్సలాం ఏదైతే దేవుడి యొక్క సందేశాన్ని ఏదైతే రాయమన్నారో అది మొత్తం ఆయన అంటబట్టుకొని 4-5 సార్లు ఆయన స్టడీ చేసి తర్వాత అంటే కరెక్ట్ వర్డ్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఏమంటారు సాహబీ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ రాపియడం జరిగింది. అది 30 పారాలుగా ఉంటాయి, అంటే 30 విభాగాలుగా రాసి మన ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పైనుంచి అల్లా యొక్క సందేశం, అల్లా యొక్క ఏదైతే రాయమన్నారో అది మొత్తం మన జిబ్రాయిల్ అలైహిస్సలాం రావడం, మన మొహమ్మద్ ప్రవక్త గారిని ఆ గృహలో కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మొహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చి మన యొక్క సాహిబీలతో రాపియడం జరిగింది. ఇది ఖురాన్ యొక్క సందేశం. ఇప్పుడు మక్కా మసీదులకు కానీ మామూలు మసీదులకు ఇతర మతస్థులు ఎందుకు రానిరు? అది కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని విషయాలు అంటే ఒక ఆ మాటకు వస్తే రానియడం అనేది జరగదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఇప్పుడు మన తిరుపతి కొండ ఉంది, మరి వేరే మతస్థులు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దాని యొక్క వాళ్ళ యొక్క ఆస్థ, వాళ్ళ యొక్క పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వస్తే అంటే ఏమవుతుందంటే కొద్ది డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను తిరుపతిలో పోయాను అనుకోండి, నేను ఆడ చూసి ఏదో ఒక విధంగా ఫీల్ అవడం లేదంటే మీరు చెప్పినట్లు అట్లే ఉండదు. అన్ని రకాల మతాల వాళ్ళు కూడా లేదు అది తప్పు. ఎవరిని అక్కడ అన్నదానంలో కూడా పోతారు, అన్నదానం తీసుకుంటారు. లేదు అవన్నీ మీరు అక్కడ ఒక రిజిస్టర్ రాస్తారు, నేను హిందూ మతస్థుని అన్న సిగ్నేచర్ చేసిన తర్వాత మా లాంటి వాళ్ళని రాణిస్తారు. మీరు కూడా ఇక్కడ మక్కాలో నేను ముస్లిం అయ్యానని రాస్తే వాళ్ళు కూడా రాణిస్తారు. మరి అక్కడ ఏదైతే తిరుపతిలో ఎందుకు చేస్తారంటే వాళ్ళకి తెలుసు అది, ఆ యొక్క పెద్ద మనుషులు, ఆ యొక్క పూజారులకు, ఆ యొక్క వాళ్ళ యొక్క నిబంధనల గురించి వాళ్ళు రాస్తారు. నేను ఎందుకు రావాలి చెప్పండి? వస్తా అంటే ఇప్పుడు నేను వస్తా అదే నేను అనేది ఏంటంటే మీరు తీసుకోపోతా, నేను వస్తాను, వచ్చి చూడడంలో నాకేం తప్పు లేదు. నా దగ్గర అక్కడ మాత్రం రాని రాని అంటే మీరు తీసుకెళ్తారు, నేను వస్తా అన్నా కానీ తీసుకుపోతారా? హిందువుల్ని తీసుకోపోలేం, హిందువులు కాదు ఎవరినైనా. అదేంటంటే అక్కడ ఉన్న నిబంధనలు మీరు పాటించలేరు, అక్కడ ఉన్న కఠినమైన వస్త్రధారణ మీరు చేయలేరు. ఎందుకంటే మీకున్న కట్టుబాటులు వేరే, మాకున్న కట్టుబాటులు లేరా. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏముంది, ఓన్లీ దేవుణ్ణి ప్రార్థించడం, నమాజ్ చదవడం, అంతే తప్ప ఏముండదు అక్కడ. ఓన్లీ దైవ అల్లాని ప్రార్థించడానికి అక్కడ వెళ్తాం. అప్పుడు ఏమైంది, హరాం అనేది ఒక బట్ట కట్టుకోవాల్సి వస్తుంది, అది మీరు కట్టలేరు. తర్వాత ఇస్లాం పద్ధతిలో ఉండాల్సి వస్తుంది, అది ఉండలేరు. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చిన అనుకోండి, అదే మీ దగ్గర ఎట్లుంటుంది పరిస్థితి నాకు తెలియదు. ఓకే, కాబట్టి మీరు తీసుకుపోతే, మీరు కొన్ని నిబంధనలు పెట్టి తీసుకుపోతే ఆ నిబంధనలు నాకు నచ్చింది అనుకోండి, నేను వస్తాను. అట్లా ఏం లేదు, ఇచ్చినంత మాత్రంలో నేను అక్కడ నేను ఒక ఇది హిందూగాను, మీరు ఏం ముస్లిం గారు, అక్కడ అంతా ఒకటే, రావచ్చు. కానీ అక్కడ ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కఠినం అంటే ఎవరు నిన్ను ఇట్లా ఉండాలని చెప్పరు. అట్లా చేస్తేనే మా యొక్క ఉమ్రా అవుతుంది, అట్లా చేస్తేనే మా యొక్క హజ్ అవుతుంది. అంటే 40 రోజులు హజ్ అంటే 40 రోజులు, రోజుకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే చాలా కష్టం. 5 పూటలు నమాజ్ చదవాలి. ఇప్పుడు ఒక సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా జెండాలు వేసుకొని తిరగడం కానీ, బైకులు సైలెన్సర్లు బీకి బాగా సౌండ్లు శబ్దాలు చేసుకుంటా ఆ జెండాలు ఒప్పుకుంటా ఏం రావయ్య అన్నట్లు ఓడు, కానీ పోలీసు వాళ్ళ మీద ఓడు, ఇట్లా అన్నీ కూడా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటిగా అసలు వెనక ఏంది? అసలు
ఇప్పుడు ఏంటంటే 2014 బిఫోర్ చాలా మట్టికి ఇవన్నీ ఉండేవి కావు. వాజ్పేయి జమానా వచ్చింది. వాజ్పేయి జమానాలో కూడా ఇలాంటి విషయాలు జరిగేవి కావు. కొన్ని కొద్ది గొప్ప ఉండేది కానీ అంత దూరం. ఈ 2014 తర్వాత ఈ పద్ధతులన్నీ ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోవడానికే జరుగుతున్నాయి తప్ప ఇది ఏదో భక్తితో భావంతో చేసే పద్ధతులు కావు. ఎవరు చేసినా సరే, వాళ్ళు చేసినా అంతే, వీళ్ళు చేసినా అంతే, ఎవరు చేసినా సరే అది తప్పు. ఎవరైతే ఇప్పుడు మన దేశాల్లో, మన ఫారెన్ కంట్రీలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, మన జర్మన్లో అక్కడ ఏమవుతుంది, ఎందుకు మన వాళ్ళని బయట తరిమేస్తున్నారు? రెండు విషయాలు బ్రదర్. అక్కడ ఒక్కటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మన యొక్క పద్ధతులు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు మన వాళ్ళు. అందువల్ల వాళ్ళందరికీ తలకాయనే పైపోతుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే ఇంతకుముందు నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ తర్వాత రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ముస్లింలు రాజ్యాన్ని పాలించే పరిస్థితికి వచ్చి రాబోయే రోజుల్లో అన్నట్టు కూడా కొద్దిగా అంతా అయితే ప్రచారం జరుగుతుంది. మరి అది సాధ్యమవుతుందా మీ ముస్లింస్ కి? రాబోయే రోజులలో నిజాం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం వచ్చిందంటే అది ఏ విధంగా నమ్మశక్యం? 1,40,00,000 జనాభాలో మరి 40 కోట్ల జనాభాలు మైనార్టీలు ఉన్నారు. 100 కోట్లు 90 కోట్ల జనాభా మనం హిందూ సోదరులు ఉంటారు. అయితే మీరు ఎంత ప్రయత్నించినా మరి ఇక్కడ డెమోక్రసీ కాబట్టి ఎంత ప్రయత్నించినా ఆ పద్ధతి రావడానికి ఇంకెన్నో సంవత్సరాలు అయితే ఆ సంవత్సరాలు మీరుండరు, నేనుండను. ఇప్పటి నుంచి దానికి భయపడి మరి ఎందుకు కొంతమంది ముస్లిం సోదరులు కావాలని ప్రచారం చేసుకుంటుంటారా? రాబోయే రోజుల్లో ఇప్పుడు సేమ్ నిజాం కాలం ఎట్లయితే ఉందో, నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ కూడా మాకే రాజ్యాధికారం వస్తుంది, మేమే రాజ్యాన్ని పాలిస్తాం అన్నట్లు విర్రవీగటం ఎందుకు? విర్రవీగడం అనేది ఎవడు విర్రవీగలేదు. వాస్తవంగా చెప్పాలంటే అది మాత్రం ఏదైతే మీరు చెప్తున్నారో కాలక్రమంగా అన్ని చేంజ్ అవుతాయి. ఏదైనా సరే ఒకప్పుడు ఇదే మన తెలంగాణ రాష్ట్రం, మరి మహారాష్ట్రలో 4 డిస్ట్రిక్టులు, కర్ణాటకలో 4 డిస్ట్రిక్టులు, ఇవన్నీ కలిపి ఒక దక్కన్ కంట్రీగా ఉండేది, హైదరాబాద్ స్టేట్గా ఉండేది. మరి అది 400 సంవత్సరాల్లో పాలించిన రాజులు ఈరోజు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. డెమోక్రసీ వచ్చింది. రేపు పొద్దున ఇంకా ఈ డెమోక్రసీ ఒక 40 సంవత్సరాలు ఉంటుందో 100 సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆ టైంలో వచ్చేది ఏమవుతుందో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడే మనం ఊహాగానం తీసుకొని నువ్వు నేను హాయిగా బతికే రోజుల్లో మరి ఇవన్నీ డిస్కషన్లు తీసుకొచ్చి అన్నెసర్లీ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి టార్గెట్ చేసుకుంటూ బతకడం కన్నా నా దృష్టిలో అందరూ హాయిగా బ్రతుకుతూ ఉంటే అది వచ్చినప్పుడు ఏదైతే నిజాం ప్రభుత్వం ఎలా వెళ్ళిందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా వెళ్ళిపోయిందో, ముందు మొఘల్ సామ్రాజ్యం ఎట్లయితే వెళ్ళిపోయిందో, మరి ఆ ముందు ఎవరైతే చాణక్యులు వచ్చారో ఆ ముందు మరి ఇవన్నీ జరిగినాయి. ఇగో ఏది శాశ్వతం కాదు బ్రదర్. మీరు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతంగా బతికేవాడిని కాదు. రాబోయే కాలం ఆ అల్లాయే, ఆ యొక్క మీరు అనుకునేది భగవాన్ అనే వాళ్ళే డిసైడ్ చేస్తారని నువ్వు నేను డిసైడ్ చేసేది ఏం లేదు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ విర్రవీగింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు పొద్దునే బీజేపీ పార్టీ రావచ్చు, లేదంటే మేమే రాజులం అవ్వచ్చు, లేదంటే మరి హిందూ రాష్ట్రం అవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందరం దాని గురించి, గతాన్ని గురించి, రాబోయే కాలాన్ని గురించి చాలా ఆలోచించకుండా ఏదైతే భవిష్యత్తులో మన పిల్లలు పెద్దలు అందరూ ఏ విధంగా బతకాలి, వాళ్ళ జీవితాలని గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళకు పూల బాటలు వేయాలి. కానీ ఈ రోజు నుంచే మన ఏమంటే ముళ్ళ బాటలో నడవడం అనేది చాలా శోచనీయం బ్రదర్. అప్పుడు శివలింగం అనేది మన భారతదేశంలో ఒక పార్ట్ ఆఫ్ ది జరుగుతాయి. ఇక్కడున్న పరిస్థితిని బట్టి శివలింగాలు ఉన్నాయి, కానీ అక్కడైతే అలాంటి ఏం లేవు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పెట్టుకున్న పూజలు చేస్తుంటే ఆ పూజలు తప్పు అని మా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ ముస్లిమ్స్ అక్కడ, అంటే అప్పుడు కూడా అంటే అందరు ముస్లిమ్స్ లేకుండే కదా,
అయితే వాళ్ళందరినీ ఒక తాటుకు తీసుకొచ్చి అల్లా ఏక్ హై, ఆయననే మనం పూజించాలనే సందేశం ఇచ్చాడు అంతే తప్ప వాడు ఏ శివలింగాలు లేవు ఏవి లేవు. అది ఒక ఆకారం 4 ఏమంటారు స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉన్న మక్కా అదొక మజీద్, ఒక దేవుడి యొక్క ప్లేస్ అని నమ్మకంతో మేము వెళ్తాం. అక్కడ ఏమి ఒక్క ఫోటో కూడా కనబడదు. చరిత్రపరంగా కొన్నేళ్ళు వెనక్కిపోయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆదివాసులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. మన దేశంలో ఎవరైతే ఉన్నారో ప్రతి వాడు ఆదివాసులు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు చెట్టుకు పుట్టకు పూజలు చేసుకుంటూ అదే నాకు ఈ చెట్టు నాకు భోజనం ఇస్తుంది, నా ఫలాలు ఇస్తుంది అని తిని బతికిన వాళ్ళు మనం. అయితే మా ఇస్లాం పద్ధతి ఎట్లుంటుందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మక్కా నుంచి మదీనా నుంచి ఇక్కడ అంటే ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి మనం అంతా అంటరానితనములుగా కొంతమంది జీవిస్తుంటే ఆ అంటరానితనం దగ్గర పోయి, అంటే కోటీశ్వరుల దగ్గర పోలేదు వీళ్ళు, అంటరానితనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మంచి స్నానం చేయించి గుడ్డలు కట్టి మంచితనాన్ని నేర్పించి మానవత్వం నేర్పించి ఆ తర్వాత మేమందరం దాన్ని ముగ్ధులమై తర్వాత ఆ పవిత్రతను ఆ యొక్క సందేశం అంటే మంచి ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునే సందేశాన్ని మేము అంటబట్టుకొని అందరము మరి ముస్లింగా డైవర్ట్ అయ్యి మేమంతా ఇస్లాంని స్వీకరించిన వాళ్ళమే. అది మాత్రం వాస్తవం హిందుస్థాన్లో. ఎందుకంటే ఆ టైంలో మా తాతలు ముత్తాతలు ఏదో ఆ 400 క్రితం 400 ఏళ్ల క్రితం మేమంతా మా కుటుంబాలంతా అంటే మేమందరం చెట్లు పుట్టలతో పూజించుకునేవాళ్ళం. మరి ఏదో దొరికితే తినేవాళ్ళం కళ్ళగద్దుకొని. తర్వాత కొంతమంది అంటే ఏంది ఈ ఆర్యులు వంశులు వాళ్ళంతా బయట నుంచి రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డామినేట్ చేయడం. వాళ్ళు డామినేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, ఈ లోకల్ కులం చిన్న కులం అంటే మేము ఆదివాసులను దూరబెట్టడం, పూజ దగ్గరికి రానీకపోవడం, వాళ్ళు మందిరాల్లో రానీకపోవడం, ఆ విధంగా మనల్ని అందరినీ చూస్తుంటే ఆ టైంలో మక్కా మదీనా నుంచి ఎవరైతే మన ఇస్లాంని డెవలప్ చేసుకోవడానికి మంచి మనిషి అంటే మానవత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళతోటి మమేకమై అది మంచి పద్ధతి. వాళ్ళు అంటే నేను అప్పుడు బురదలో ఉండేవాడిని అనుకోండి, నాకు బురద మొత్తం సాఫ్ చేసి బట్టలేసి మంచితనం నేర్పించి మానవత్వం నేర్పించి మరి దేవుడు ఒక్కడే అన్న నినాదాన్ని మేము మా యొక్క ముస్లిం సోదరులు అంటే అలవాటు పడి ఆ కులంలో అంటే ముస్లింల దాంట్లో మేమంతా మరి కన్వర్ట్ అయ్యి ఈరోజు ఇస్లాం పద్ధతి మాకు నచ్చింది కాబట్టి మేము ముస్లిమ్స్ అయ్యాం. అసలు ఖురాన్ ఏంటి, ఖురాన్ రాసింది ఎవరు, అసలు ఖురాన్ చరిత్ర ఏంటి? ఇదొక వేరే సబ్జెక్ట్ అయినా సరే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్పుడు మా దగ్గర 4 పుస్తకాలు వచ్చి ఆ పుస్తకాల తర్వాత లాస్ట్ పుస్తకం వచ్చి 4వ పుస్తకం మన ఖురాన్ షరీఫ్. ఇదే మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వారికి మరి మా యొక్క జిబ్రైల్ అలైహిస్సలాం ఒక దూత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన హీరా అనే ఒక ప్రాంతంలో ఆయన మొత్తం ఎవరైతే జిబ్రైల్ అలైహిస్సలాం ఏదైతే దేవుడి యొక్క సందేశాన్ని ఏదైతే రాయమన్నారో అది మొత్తం ఆయన అంటబట్టుకొని 4-5 సార్లు ఆయన స్టడీ చేసి తర్వాత అంటే కరెక్ట్ వర్డ్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఏమంటారు సాహిబీ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ రాపియడం జరిగింది. అది 30 పారాలుగా ఉంటాయి, అంటే 30 విభాగాలుగా రాసి మనం ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పైనుంచి అల్లా యొక్క సందేశం, అల్లా యొక్క ఏదైతే రాయమన్నారో అది మొత్తం మన జిబ్రైల్ అలైహిస్సలాం రావడం, మన ముహమ్మద్ ప్రవక్త గారిని ఆ గృహలో కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ముహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చి
మన యొక్క సాహిబీలతో రాపియడం జరిగింది. ఇది ఖురాన్ యొక్క సందేశం. ఇప్పుడు మక్కా మసీదులకు కానీ మామూలు మసీదులకు ఇతర మతస్థులు ఎందుకు రానిరు? అది అది కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని విషయాలు అంటే ఒక ఆ మాటకు వస్తే రానియడం అనేది జరగదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఇప్పుడు మన తిరుపతి కొండ ఉంది, మరి వేరే మతస్థులు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దాని యొక్క వాళ్ళ యొక్క ఆస్థ, వాళ్ళ యొక్క పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వస్తే అంటే ఏమవుతుందంటే కొద్ది డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను తిరుపతిలో పోయాను అనుకోండి, నేను ఆడ చూసి ఏదో ఒక విధంగా ఫీల్ అవడం లేదంటే మీరు చెప్పినట్లు అట్లే ఉండదు. అన్ని రకాల మతాల వాళ్ళు కూడా లేదు అది తప్పు. ఎవరిని అక్కడ అన్నదానంలో కూడా పోతారు, అన్నదానం తీసుకుంటారు. లేదు అవన్నీ మీరు అక్కడ ఒక రిజిస్టర్ రాస్తారు, నేను హిందూ మతస్థుని అన్న సిగ్నేచర్ చేసిన తర్వాత మా లాంటి వాళ్ళని రాణిస్తారు. మీరు కూడా ఇక్కడ మక్కాలో నేను ముస్లిం అయ్యానని రాస్తే వాళ్ళు కూడా రాణిస్తారు. మరి అక్కడ ఏదైతే తిరుపతిలో ఎందుకు చేస్తారంటే వాళ్ళకి తెలుసు అది. ఆ యొక్క పెద్ద మనుషులు, ఆ యొక్క పూజారులకు, ఆ యొక్క వాళ్ళ యొక్క నిబంధనల గురించి వాళ్ళు రాస్తారు. నేను ఎందుకు రావాలి చెప్పండి? వస్తా అంటే ఇప్పుడు నేను వస్తా అదే నేను అనేది ఏంటంటే మీరు తీసుకోపోతా, నేను వస్తాను. వచ్చి చూడడంలో నాకేం తప్పు లేదు. నా దగ్గర అక్కడ మాత్రం రాని రాని అంటే మీరు తీసుకెళ్తారు, నేను వస్తా అన్నా కానీ తీసుకుపోతారా? హిందువుల్ని తీసుకోపోలేం. హిందువులు కాదు ఎవరినైనా. అదేంటంటే అక్కడ ఉన్న నిబంధనలు మీరు పాటించలేరు. అక్కడ ఉన్న కఠినమైన వస్త్రధారణ మీరు చేయలేరు. ఎందుకంటే మీకున్న కట్టుబాటులు వేరే, మాకున్న కట్టుబాటులు లేరా. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏముంది? ఓన్లీ దేవుణ్ణి ప్రార్థించడం, నమాజ్ చదవడం, అంతే తప్ప ఏముండదు అక్కడ. ఓన్లీ దైవ అల్లాని ప్రార్థించడానికి అక్కడ వెళ్తాం. అప్పుడు ఏమైంది? హరాం అనేది ఒక బట్ట కట్టుకోవాల్సి వస్తుంది, అది మీరు కట్టలేరు. తర్వాత ఇస్లాం పద్ధతిలో ఉండాల్సి వస్తుంది, అది ఉండలేరు. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చిన అనుకోండి, అదే మీ దగ్గర ఎట్లుంటుంది పరిస్థితి నాకు తెలియదు. ఓకే, కాబట్టి మీరు తీసుకుపోతే, మీరు కొన్ని నిబంధనలు పెట్టి తీసుకుపోతే ఆ నిబంధనలు నాకు నచ్చింది అనుకోండి, నేను వస్తాను. అట్లా ఏం లేదు. ఇచ్చినంత మాత్రంలో నేను అక్కడ నేను ఒక ఇది హిందూగాను, మీరు ఏం ముస్లిం గారు, అక్కడ అంతా ఒకటే. రావచ్చు, కానీ అక్కడ ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కఠినం అంటే ఎవరు నిన్ను ఇట్లా ఉండాలని చెప్పరు. అట్లా చేస్తేనే మా యొక్క ఉమ్రా అవుతుంది, అట్లా చేస్తేనే మా యొక్క హజ్ అవుతుంది. అంటే 40 రోజులు హజ్ అంటే 40 రోజులు, రోజుకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే చాలా కష్టం. 5 పూటలు నమాజ్ చదవాలి. ఇప్పుడు ఒక సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా జెండాలు వేసుకొని తిరగడం కానీ, బైకులు సైలెన్సర్లు బీకి బాగా సౌండ్లు శబ్దాలు చేసుకుంటా, ఆ జెండాలు ఒప్పుకుంటా, ఏం రావయ్య అన్నట్లు ఓడు, కానీ పోలీసు వాళ్ళ మీద ఓడు, ఇట్లా అన్నీ కూడా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటిగా అసలు వెనక ఏంది అసలు? ఇప్పుడు ఏంటంటే 2014 బిఫోర్ చాలా మట్టికి ఇవన్నీ ఉండేవి కావు. వాజ్పేయి జమానా వచ్చింది, వాజ్పేయి జమానాలో కూడా ఇలాంటి విషయాలు జరిగేవి కావు. కొద్ది గొప్ప ఉండేది కానీ అంత దూరం. ఈ 2014 తర్వాత ఈ పద్ధతులన్నీ ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోవడానికే జరుగుతున్నాయి తప్ప ఇది ఏదో భక్తితో భావంతో చేసే పద్ధతులు కావు. ఎవరు చేసినా సరే, వాళ్ళు చేసినా అంతే, వీళ్ళు చేసినా అంతే, ఎవరు చేసినా సరే అది తప్పు. ఎవరైతే ఇప్పుడు మన దేశాల్లో, మన ఫారెన్ కంట్రీలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, మన జర్మన్లో అక్కడ ఏమవుతుంది? ఎందుకు మన వాళ్ళని బయట తరిమేస్తున్నారు? 2 విషయాలు బ్రదర్. అక్కడ ఒక్కటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మన యొక్క పద్ధతులు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు మన వాళ్ళు. అందువల్ల వాళ్ళందరికీ తలకాయనే పైపోతుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం తప్పు.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ తర్వాత రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ముస్లింలు రాజ్యాన్ని పాలించే పరిస్థితికి వచ్చి రాబోతుంది రాబోయే రోజుల్లో అన్నట్టు కూడా కొద్దిగా అంతా అయితే ప్రచారం జరుగుతుంది. మరి అది సాధ్యమవుతుందా మీ ముస్లింస్ కి? రాబోయే రోజులలో నిజాం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం వచ్చిందంటే అది ఏ ఏ విధంగా నమ్మశక్యం? 1,40,00,000 జనాభాలో మన మరి 40 కోట్ల జనాభాలు మైనార్టీలు ఉన్నారు. 100 కోట్లు 90 కోట్ల జనాభా మనం హిందూ సోదరులు ఉంటారు. ఓకే. అయితే మీరు ఎంత ప్రయత్నించినా మరి ఇక్కడ డెమోక్రసీ కాబట్టి ఎంత ప్రయత్నించినా ఆ పద్ధతి రావడానికి ఇంకెన్నో సంవత్సరాలు అయితే ఆ సంవత్సరాలు మీరుండరు నేనుండను. ఇప్పటి నుంచి దానికి భయపడి మరి ఎందుకు కొంతమంది ముస్లిం సోదరులు కావాలని ప్రచారం చేసుకుంటుంటారా? రాబోయే రోజుల్లో ఇప్పుడు సేమ్ నిజాం కాలం ఎట్లయితే ఉందో, నిజాం రాజులు ఎట్లయితే పాలించారో మళ్ళీ కూడా మాకే రాజ్యాధికారం వస్తుంది, మేమే రాజ్యాన్ని పాలిస్తాం అన్నట్లు విర్రవేగటం ఎందుకు? విర్రవీగడం అనేది ఎవడు విర్రవీగలేదు. వాస్తవంగా చెప్పాలంటే అది మాత్రం ఏదైతే మీరు చెప్తున్నారో కాలక్రమంగా అన్ని చేంజ్ అవుతాయి. ఏదైనా సరే ఒకప్పుడు ఇదే మన తెలంగాణ రాష్ట్రం, మరి మహారాష్ట్రలో 4 డిస్ట్రిక్టులు, కర్ణాటకలో 4 డిస్ట్రిక్టులు, ఇవన్నీ కలిపి ఒక దక్కన్ కంట్రీగా ఉండేది, హైదరాబాద్ స్టేట్గా ఉండేది. మరి అది 400 సంవత్సరాల్లో పాలించిన రాజులు ఈరోజు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. డెమోక్రసీ వచ్చింది. రేపు పొద్దున ఇంకా మన ఈ డెమోక్రసీ ఒక 40 సంవత్సరాలు ఉంటుందో 100 సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆ టైంలో వచ్చేది ఏమవుతుందో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడే మనం ఊహాగానం తీసుకొని నువ్వు నేను హాయిగా బతికే రోజుల్లో మరి ఇవన్నీ డిస్కషన్లు తీసుకొచ్చి అన్నెసర్లీ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి టార్గెట్ చేసుకుంటూ బతకడం కన్నా నా దృష్టిలో అందరూ హాయిగా బ్రతుకుతూ ఉంటే అది వచ్చినప్పుడు ఏదైతే నిజాం ప్రభుత్వం ఎలా వెళ్ళిందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా వెళ్ళిపోయిందో, ముందు మొఘల్ సామ్రాజ్యం ఎట్లయితే వెళ్ళిపోయిందో, మరి ఆ ముందు ఎవరైతే చాణక్యులు వచ్చారో ఆ ముందు మరి ఇవన్నీ జరిగినాయి. ఇగో ఏది శాశ్వతం కాదు బ్రదర్. మీరు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతంగా బతికేవాడిని కాదు. రాబోయే కాలం ఆ అల్లాయే, ఆ యొక్క మీరు అనుకునేది భగవాన్ అనే వాళ్ళే డిసైడ్ చేస్తారు కానీ నువ్వు నేను డిసైడ్ చేసేది ఏం లేదు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ విర్రవీగింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు పొద్దునే బీజేపీ పార్టీ రావచ్చు, లేదంటే మేమే రాజులం అవ్వచ్చు, లేదంటే మరి హిందూ రాష్ట్రం అవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందరం దాని గురించి, గతాన్ని గురించి, రాబోయే కాలాన్ని గురించి చాలా ఆలోచించకుండా ఏదైతే భవిష్యత్తులో మన పిల్లలు పెద్దలు అందరూ ఏ విధంగా బతకాలి, వాళ్ళ జీవితాలని గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళకు పూల బాటలు వేయాలి. కానీ ఈ రోజు నుంచే మన ఏమంటే ముళ్ళ బాటలో నడవడం అనేది చాలా శోచనీయం బ్రదర్.